రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు ఇతర నగరాల్లోనూ ట్రాఫిక్ ఇబ్బందులను సర్కార్ గుర్తించింది. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించేందుకు సర్కార్ ప్లాన్ చేసింది. దీనిపై రవాణా శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సమావేశమయ్యారు. ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను డిస్కస్ చేశారు. సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ముంబై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంపై అధికారులు మంత్రికి వివరించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ 2 రోజుల క్రితం రవాణా శాఖ సిబ్బందితో భేటీ అయ్యారు. ముంబై తరహా ప్రజా రవాణా వ్యవస్థ అమలుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మంత్రి మహేందర్ రెడ్డిని ఆదేశించారు. దీంతో జూలై 2న రవాణా శాఖ టీం ముంబై వెళ్లనుంది. బొంబాయిలో ఏ విధంగా అయితే సిస్టమేటిక్గా ఆర్టీసీ పనిచేస్తుందో అదే పద్ధతిలో హైదరాబాద్ నగరంలో కూడా పాటించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అధికారులతోటి మాట్లాడడం జరిగింది. 2 తారీఖు నాడు పోతున్నాం. పోయొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ ఇచ్చి ముంబై స్టడీ టూర్ తో పాటు ఆర్టీసీ విభజనపైన మంత్రి అధికారులతో చర్చించారు. సంస్థ నష్టాలను తగ్గించుకోవడంపైన దృష్టి సారించారు. మరోవైపు ఈ సమావేశానికి ముందే సీఎస్ రాజీవ్ శర్మతో అధికారులు అజయ్ మిశ్రా, పూర్ణచంద్రరావు భేటీ అయి ఛార్జీల పెంపుపై చర్చించినట్టు సమాచారం. ఈ చర్చల అప్డేట్స్ ను మంత్రికి వివరించారు. అయితే ప్రస్తుతానికి ఛార్జీలు పెంచే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని రవాణా శాఖ మంత్రి చెబుతున్నారు. ఆర్టీసీ నష్టంలో ఇప్పుడు లేదు, అది ఆర్టీసీ ఉన్నప్పటి నుంచి నష్టంలో ఉన్నది. అది తప్పకుండా లాభాల దిశలో ఏ విధంగా వాళ్ళనో ఆలోచిస్తాం. మరి దాని గురించి ఆ ప్రస్తావన రాలే, ఆ మీటింగ్ కూడా రాలేదు. ఆర్టీసీ ఛార్జీల పెంపు లేదన్న సర్కార్ నిర్ణయంపై ఊరట కలిగిస్తోంది. అటు ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేందుకు సర్కార్ చేపడుతున్న ముంబై స్టడీ టూర్ పై అంతటా ఆసక్తి నెలకొంది.